అని నేను చెప్తున్నాను. అది ఎవరు చేశారు? ఉగ్రవాదులు జిహాద్ అని ఉగ్రవాదులు చేశారా, లేకపోతే మరి ఆయన చాలామంది మీద బైబిల్ గురించి చెప్తూ హిందూ మతోన్మాదులకి కూడా ఆయన టార్గెట్ అయ్యాడు. ఇటు ముస్లిం మతోన్మాదులు ఆయన్ని చంపడానికి ప్రయత్నించారా, హిందూ మతోన్మాదులు ఆయన్ని చంపడానికి ప్రయత్నించారా, లేకపోతే క్రైస్తవుల్లోని ఎదిగిపోతున్నాడని చెప్పేసి ఎవరైనా మిషనరీ చేయించాడా అన్నది దర్యాప్తు చేసి తేల్చాల్సింది ప్రభుత్వం. కానీ ఇది హత్య అని నేను చెప్తున్నాను. నాకు ఆధారాలు నాకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. నాకు ఉండే ఆధారాలు నాకు ఉంటాయి. నేను లేకపోతే అది హత్య అని ఎలా చెప్పగలుగుతాను? నాకు మీకు ఎలాగ ఆధారాలు ఉంటాయి? మీరు వార్త రాసినప్పుడు మీరు బయట పెడతారు ఆధారాలు? బయట పెట్టరు కదా. నా ఆధారాలు నేను బయట పెట్టను. ఇది హత్యే అని చెప్తున్నాను. ఇప్పుడు పోస్ట్ మార్టం చేసినప్పుడు చాలామంది ఉంటారండి. దాంట్లో ఎంతండి సంపాదించడం? ఈ ప్రభుత్వం మీద అసలు నమ్మకం లేదండి. ఈ కూటమి ప్రభుత్వం మీద అసలు నమ్మకం లేదు. దానికి తార్కాణం ఏంటంటే, మొన్న May 29 ఈ గవర్నమెంట్ గద్దెనెక్కకముందు May 29 2024లో రాజ్ సంపత్ అని చెప్పి NSCA నేషనల్ కోఆర్డినేటర్ని అతి దారుణంగా హిందూపూర్లో చంపేశారండి. దారుణంగా, అతి దారుణంగా ముక్కల కింద నరికేశారు. దానికి రాహుల్ గాంధీ కూడా మనుషులు పంపించాడు. చాలా పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ నుంచి వచ్చి చేశారు. అతను కేరళలో ఉంటే కేరళ నుంచి పోలీసులు రప్పించి అంచుమించు పోలీసులు అప్పగించి చంపేశారు. అతని యొక్క ప్రధాన ముద్దాయి అక్కడ కోర్టులో, హిందూపూర్ కోర్టులో చేస్తున్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్. అతన్ని ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా పట్టుకోలేదండి. ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చూపించలేదు అతన్ని. ఎందుకంటే ప్రభుత్వంలోని ఎవరైతే గవర్నర్ అడ్వకేట్ జనరల్ ఉన్నారో అతను సన్నిహితుడు అంట. అందు గురించి అని చెప్పి ఈ ప్రభుత్వం అతన్ని కాపు కాస్తుంది. ఇంకోటి నేను చెప్తా ఉన్నాను, ఇంతసేపు ఎప్పుడు చూసిన తెలుగుదేశం మీద ఎందుకు గౌరవం ఎంతగా ఎందుకు లేదంటే, వాళ్ళ కేసులన్నీ ఏం కేసులండి? సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద అదేదో పెద్ద నేరమైనట్టు నెలలు స్టేషన్ల మీద కేసులు పెట్టి తిప్పుతున్నారు. సిగ్గులేదు మీకు? నా మీద ఎన్నో పోస్టులు పెడతారు. నేను రాజకీయ నాయకుడిని, భరించలేకపోతే రాజకీయం మానేసి ఇంటికి వెళ్ళిపోవాలి. నేను బోల్డ్ మంది ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. మనం రాజకీయం పబ్లిక్ ఫిగర్. మనం ఆ మాత్రం తట్టుకోలేని వాళ్ళు ఎవరైనా సరే, కుటుంబ సభ్యుల మీద పెట్టినా ఎవరి మీద పెట్టినా తట్టుకోవాలి, సంయమనం పాటించాలి. వాళ్ళని తీసుకెళ్ళి జైళ్ళు చుట్టూ కేసులు జడ్జీల మీద పెట్టిన వాళ్ళని ఎవరిని ఒక్కడిని అరెస్ట్ చేయలేదు. గత ప్రభుత్వంలో జడ్జీల మీద కూడా పెట్టారు కదా, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడును, ది గ్రేట్ లీడర్, ఇంటర్నేషనల్ లీడర్, మొత్తం ప్రపంచంలోనే పెద్ద లీడరు, భూమి మీద ఉన్న లీడర్లో ప్రస్తుతం అగ్రగణ్యుడు పవన్ కళ్యాణ్ మీద పెడితే మటుకు అతని మీద బోల్డ్ యాక్షన్. ఆ బాసాను కృష్ణమురళి విషయం చూసుకోండి, ఎంత దారుణం. అలాగే ఇంకోటి, మహానాడులో ఈ తెలుగుదేశం టీడీపీ ఆఫీసుల మీద పెట్టిన కేసులు ఏయో పెద్ద గవర్నమెంట్ సంస్థలైనట్టు ఆఫీసుల మీద ఇంకో ఆఫీసులు దాడి చెప్తారు. సహజం, పరిపాటి, ఇట్స్ వెరీ కామన్ థింగ్. దాని గురించి బాబో మేము ఖండించాం. అప్పుడు మేము ఖండించకుండా లేము. చంద్రబాబు నాయుడు అరెస్ట్నే ఖండించి నేను గవర్నమెంట్కి ఎదురు తిరిగాను. తర్వాత వీళ్ళు మహానాడులో ఏం చెప్పారంటే, మహానాడు తీర్మానాల్లో దళితుల మీద పెట్టిన కేసులన్నీ, జగన్మోహన్ రెడ్డి దళితుల మీద రిజిస్టర్ చేసిన కేసులు, దళితులు చంపబడిన కేసులన్నింటి మీద ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తా అన్నాడు. ఒక్క కేసు రివోక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశావా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం? నీ మీద మాకు ఎలా నమ్మకం ఉంటుంది అయ్యా చంద్రబాబు? అడుగుతున్నాం.
మీకు ఒక వెళ్తే ఎస్సీ ప్రోగ్రామ్స్ మేము వెంటనే అధికారంలో 24 గంటల్లోనే ఎస్సీ జగన్ తీసేసిన ప్రోగ్రామ్స్ అన్నీ ప్రకటిస్తాను. ఒకటన్నా ప్రకటించావా? జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన వాదన వినిపిస్తున్నాడో హైకోర్టులో మెడికల్ కాలేజీ సీట్ల విషయంలో అదే వాదనని నువ్వు వినిపిస్తున్నావు. నీ అంత మోసగాడు ఎవడున్నాడు? కాబట్టి కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అన్నది ఎవరికీ లేదు కాబట్టి నిన్న అశేష జనం తరలొచ్చారు రాజమండ్రి. కాబట్టి ఇది హత్య ప్రకారం ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని అంటే క్యాథలిక్స్ అన్నవాళ్ళు బయటకు రారండి, వాళ్ళు చర్చెస్లోనే చేస్తారు. మత ప్రచారకులన్నీ కూడా ప్రొటెస్టెంట్సే ఉంటారు. కాబట్టి ప్రొటెస్టెంట్సే ఇప్పుడు మనకి జరుగుతున్న సభలు ఏమైనా ఉన్నాయో మత ప్రచార సభలు అన్నీ కూడా ప్రొటెస్టెంటే జరుపుతారండి. అతనికి అలవాటంట, పైగా అతనికి రాజమండ్రిలో ఇల్లు ఉందంట. మరి ఎక్కడ ఉందో తెలియదు కానీ అతనే చెప్పాడు. ఒక వీడియో చూశాను నేను అతను చనిపోయినంత వరకు నేను పెద్దగా అతను ఎవరో నాకు తెలియదు, అతని పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు. తర్వాత అతని వీడియోలు చూశాను. చనిపోయిన తర్వాత సహజంగా కుతూహలంగా ఏం మాట్లాడుతున్నాడంటే అతను జ్ఞాని, చాలా ఇంటలెక్చువల్. అసలు బైబిల్ గురించి కానీ లేకపోతే హిస్టరీ గురించి కానీ బ్రిటిష్ హయాంలో హిందూ చట్టాలని అంటే మనకి మనోధర్మశాస్త్రం ఉండేది కదా మన రాజ్యాంగం ముందు. దాంట్లో స్త్రీ హత్య కానించి బ్రాహ్మణులు పెళ్లి చేసుకుంటే దళితులు బ్రాహ్మణుల పక్కన వారం రోజులు పడుకోవడం అన్న యాక్ట్ నుంచి కూడా ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళు విముక్తి కలిగించారన్నది ఆయన డేట్స్తో సహా చెప్తున్నాడు. ఏ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, అబాలిషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, వీళ్ళు ప్రభుత్వం భూములు కొనుక్కోకూడదు అన్న యాక్ట్ ఎప్పుడు వచ్చింది, దళితులు భూములు కొనుక్కోకూడదు, వాళ్ళకి భూములు ఉండకూడదు, ఇవన్నీ కూడా ఆయన చాలా కూలంకుషంగా చెప్తున్నాడు. అబాలిష్ చేసిన హిందూ యాక్ట్లన్నీ. అందుకనే బ్రిటిషర్స్ ఇండియా వచ్చారు, ఇవన్నీ యాక్ట్లన్నీ మార్చి వాళ్ళు అప్పచెప్పారు అని చెప్పేసి ఆ యాక్ట్లన్నీ మనకి సతీసాగమనం అన్ని యాక్ట్లన్నీ కూడా బ్రిటిష్ టైంలోనే కదా రద్దునే. మగుడు చనిపోతే వారిని కాల్చేయటండి, ఇవన్నీ కూడా ఆయన వాళ్ళు బ్రిటిషులు నిషేధించిన యాక్ట్లు. అవన్నీ చాలా సాధారణంగా విఫలీకరించకూడదు. అలాగే ముస్లిమ్స్ విషయంలో కూడా ఆయన అది నేను పెద్దగా చూడలేదు కానీ దాళ్ళు కూడా ఆయన విమర్శించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అంటారు జాగ్రత్తగా ఉండాలి కదండి. నాకు లాస్ట్ 5 years బ్యాక్ నా కారు బోల్ట్లు ఇప్పేశారు. నాకు ఏదన్నా ఇదైతే నేను ఎక్కడన్నా ఆ బోల్ట్లతో ఇరిగిపోయి యాక్సిడెంట్ అయ్యి చనిపోవాలి. దాని మీద హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టు ఆర్డర్ చేసింది ఎంక్వైరీ చేయమని. పోలీసులు ఎంక్వైరీ చేశారా, నాకు రక్షణ కల్పించారా? ఇవన్నీ మామూలే, మనం చెప్తాం. పోలీసులు ఎంత పెద్దది అయ్యే వరకు యాక్షన్ ఏం తీసుకోరు. అలాగని చెప్పి మన కార్యక్రమాలు మానేసుకుంటామా? అతనికి బుల్లెట్ మీద రావడం ఇది మొదటిసారి కాదు, చాలాసార్లు సువార్తలకు బుల్లెట్ మీదే వెళ్తూ ఉంటాడట. మరి నిన్న దురదృష్టం మరి అతన్ని అది కాపు కాసి అతని సంగతి తెలిసి ప్లాన్డ్గా మర్డర్ చేశారు. పోలీసులకి మేము చెప్తామండి. పోలీసులకి సోషల్ మీడియాలో వచ్చిన వాటికి ప్రతి వాళ్ళు ఎలా చెప్పేస్తారు? గవర్నమెంట్ ప్రతిదానికి బాధ్యత తీసుకుంటుందా? మొన్న ఎవరు రాజాసింగ్ నాకు థ్రెట్ ఉందన్నాడు, నువ్వు బయటకు వెళ్ళక నీకు 5 గన్మ్యాన్లు ఇచ్చాము, నువ్వు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎక్కడ కొనుక్కుంటాడు? కొన్ని ఉంటాయి. అనుమానం ఏంటి? అది హత్య అని నేను చెప్తుంటే మీరు అనుమానం అనకండి, హత్య ఏమో చెప్తున్నాను కదా. 3 పేర్లు చెప్పాను నేను. హిందూ హిందూ మతోన్మాదులు కానీ, ముస్లిం మతోన్మాదులు కానీ, క్రైస్తవ మతోన్మాదులు కానీ, ముగ్గురులో ఎవరన్నా చేయొచ్చు. తెలుగు దగ్గర వారసు లేక క్రిస్టియన్స్ కూడా చేయొచ్చు.
బట్ అది హత్య. అది నేను చెప్తాను. వాళ్ళు ఎంత టైం పడతారండి? నేను 29th మీటింగ్ పెట్టాను. 29th నాకు రిపోర్ట్ ఇస్తాను, ప్రాథమిక హత్య నివేదిక ఇస్తా అన్నారు ఎస్పీ గారు. పైగా నేను పోలీసులతో మాట్లాడుతుంటేనే ఒక ఆఫీసరు, దీని తర్వాత ఒక 30 సెకండ్లు ఖచ్చితంగా 30 సెకండ్లు ముందు ఏం జరిగిందంటే అన్నీ మీకు ఇచ్చేస్తే ఎలాగండి, మాకు ఇన్వెస్టిగేషన్లో మాకు ఉపయోగపడతాయి కదా, మీకు ముందే అలాగ అన్నీ ఇచ్చేయమంటారు అన్నాడు. దాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఉందేమో. కాబట్టి ఇది అంత పోలీసులకి తెలుసు అనేసి నా ఉద్దేశం. కరెంట్ పోయింది మనకి. ఏమండి, పోలీసులకి సాధ్యం కానీ మనకు సాధ్యం అవుతుందా? పోలీసులు అంటే ఎవడన్నా ఫుటేజ్ ఇస్తాడు, మనకెవడిస్తాడు? మా ఫంక్షన్ హాల్ అదే టైంకి ఆ ఫంక్షన్ హాల్లో కెమెరా పోయింది 4 రోజుల నుంచి. అదో దరిద్రం మాకు. లేకపోతే మొత్తం మేమే చెప్తాం. ఎందుకు బయట పెట్టాలి? నేను అసలు ఎందుకు బయట పెట్టాలి? మీరు ఎప్పుడన్నా మీరు రాస్తే బయట పెడతారా? మీ ఆధారాలు మీరు బయట పెడతారా? పోలీసులు బయట పెట్టాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది, మనకు బయట పెట్టాల్సిన బాధ్యత మనకు లేదు. వాళ్ళ హత్య కాదు, ఇది మామూలుదని చెప్పమానండి. అప్పుడు నేను ఏం చేయాలో ఏం చెప్పాలో అన్నది నేను చెప్తాను. మతాలను రెచ్చగొట్టదు. నిజం చెప్తే మతాలను రెచ్చగొట్టడం అవ్వదు కదా. కీలక ఒక ఇన్సిడెంట్ మీద చెప్తే నేను కానీ నేను లేకపోతే పోలీసులు ఎస్పీ కాదు, అక్కడ అడిషనల్ ఎస్పీలు ఎవరో మిగలరు. నేను సంయమనం పాటించాలి, అందరిని కంట్రోల్ చేయకపోతే నిన్నే ఉండరు అక్కడ. పరిస్థితి అది. నిన్న రాజమండ్రిలో సంచలనం రేపిన ప్రవీణ్ పగడాల హత్య లేదా అనుమానాస్పద మృతి, దీని మీద చాలా సెన్సేషన్